హలో అండి. ఈ వీడియోలో ఫాలోయింగ్ న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యాన్ ఎక్కడుంటుందంటే వాళ్ళ పేరెంట్స్ సమాధుల దగ్గరికి వెళ్తుందనమాట గ్రేవ్‌యార్డ్‌కి. అక్కడ కూర్చొని పాపం ఏడుస్తూ వాళ్ళ నాన్నగారికి, ఇంకా అమ్మగారికి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ తన అంకుల్ జింగ్‌ని రాంగ్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంది కదా! సో, ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉంటుందనమాట. నేను అంకుల్‌ని రాంగ్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నాను. పాపం చాలా మంచివాడు. అనవసరంగా చాలా బాధ పెట్టాను. చేసిన తప్పులకి ఎలా సారీ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పేసి బాధపడుతూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుందనమాట. సో, ఇంకో పక్క తను హాస్పిటల్ నుండి అక్కడికి వెళ్ళింది కాబట్టి గ్రాండ్‌పా మిస్టర్ గు ఇంకా మన జింగ్ అక్కడ చూస్తే రూమ్‌లో తనుండదు. గ్రాండ్‌పా వెంటనే సీరియస్ అవుతాడు తినెక్కడికి వెళ్ళిందని చెప్పేసి. సో, జింగ్ వెంటనే మీరేం వర్రీ అవ్వకండి నేను కాల్ చేస్తానని చెప్పేసి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదనమాట. వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఉందేమో అని చెప్పేసి. ఇంటికి వెళ్లి చూస్తే తన రూమ్‌లో కూడా కనిపించదు. అప్పుడే తనకొక డౌటొస్తుంది. మేబీ తనిప్పుడు బాధలో ఉంది కదా! వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చేసి అక్కడికేమన్నా వెళ్ళిందా అని చెప్పేసి. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడే ఉంటుందనమాట. తను వెళ్ళేసరికి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటుంది. జింగ్ వెంటనే వెళ్లి తన బ్లేజర్ తీసి తనకి వేస్తాడనమాట. అక్కడ చలిగా ఉందని చెప్పేసి. తను వెంటనే అంకుల్ మీరేం చేస్తున్నారిక్కడ అంటే, గెస్ చేశాను నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు కదా! సో, ఇక్కడే ఉంటావని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడే ఉన్నావు అన్నట్టు చెప్తాడు. ఐయామ్ సో సారీ అంకుల్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా సారీ చెప్తుందనమాట. అప్పుడు దానికి మన జింగ్ వచ్చేసి నేనేది హార్ట్‌కి తీసుకోలేదు. నువ్వేం బాధపడకు అన్నట్టు చెప్తాడు. తను ఏడుస్తూ ఉండేసరికి ఏడవకు అని చెప్పేసి తన హ్యాండ్స్‌తోనే ఆ కన్నీళ్ళని తుడుస్తాడనమాట. తర్వాతొచ్చేసి ఏం లాభం మా పేరెంట్స్‌కి ఇలా ఎవరు చేశారో కూడా నేను కనిపెట్టలేకపోయాను. వాళ్ళని శిక్షించలేకపోయాను. నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అవన్నీ ఆలోచించకు. పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండు. పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి తను రమ్మని చెప్తే, "నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేనిప్పుడు నడవలేను" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక జింగే తనెత్తుకొని బ్యాక్ సైడ్ తీసుకెళ్తూ ఉంటాడు. సో, ఈవినింగ్ అయిపోతుంది. ఇద్దరు కారు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. జింగ్ తన్ని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. జింగ్ వచ్చేసి తనతో ఇలా చెప్తూ ఉంటాడు. ఐయామ్ రియల్లీ సారీ. నా వల్లే కదా ఇంత ఇలా వచ్చావు. సో, నిన్ను ఇండైరెక్ట్‌గా నేను ఎవిడెన్స్ నువ్వు కలెక్ట్ చేస్తావని చెప్పి ఇలా చేసేసరికే కదా నిన్ను కిడ్నాప్ చేసి ఇలా చేయబోయారంటే, అదేం లేదు పర్లేదు. అలా అనుకుంటే ఫస్ట్ నుండి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. బ్యాడ్‌గా అర్థం చేసుకుంటున్నాను. పైగా మీరేం నన్ను అనలేదు. ఇప్పుడు కూడా కాపాడారు. ఇప్పుడు మనం ఈవెన్‌గానే ఉన్నాం. దాని గురించి ఏం థింక్ చేయొద్దు అన్నట్టు ఆహ్, యాన్ చెప్తుంది. అప్పుడు జింగ్ తన చైల్డ్‌హుడ్ స్టోరీ షేర్ చేసుకుంటాడనమాట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ తనని వదిలేసినట్టు, తర్వాత ఆర్ఫనేజ్‌లో ఉన్నట్టు, తర్వాత అక్కడ కిడ్స్ తననెప్పుడూ సరిగ్గా చూసుకోలేదు. బుల్లి చేస్తూ ఉండేవాళ్ళు. అంటిల్ అన్‌లెస్ నేను ఎప్పుడైతే మిస్టర్ గు నుండి అడాప్ట్ అయ్యానో, అప్పటి నుండి నేను చాలా హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాను. మీ ఇంటికొచ్చాకే నేను చాలా హ్యాపీ అయ్యాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? బ్యాడ్ డేస్ ఏదైనా సరే కొన్ని డేసే ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం ఫుల్లీ రికవర్ అయిపోయి హ్యాపీగా ఉంటాం. నీ లైఫ్‌లో కూడా అదే జరుగుతుంది. బాధపడకు అన్నట్టు చెప్తాడనమాట. ఇక ఇంతలో కారొచ్చేస్తుంది. సో, తన్ని కార్‌లో కూర్చోబెట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోగానే గ్రాండ్‌పా చాలా కోపంగా ఉంటాడనమాట. తనేం చేస్తుందంటే సారీ చెప్తుంది. మీకు చెప్పకుండా వెళ్ళినందుకు ఐయామ్ సో సారీ. నాకు అర్థమవుతుంది నేను ఏం తప్పు చేశాను అంటే గ్రాండ్‌పా పర్లేదు ఈసారి నుండి తప్పకుండా చెప్పెళ్ళు అని చెప్పేసి జింగ్‌తో నేను స్టడీ రూమ్‌లో ఉంటాను. నీతో మాట్లాడాలి రా అని చెప్తాడనమాట. జింగ్ వెళ్ళి అప్పుడు తన కోసం సూప్ చేసిమని చెప్పేసి ఆహ్, మెయిడ్‌తో చెప్పేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మిస్టర్ గు ఇలా క్వెషన్ చేస్తాడనమాట. "అంటే అది యాక్సిడెంట్ కదా! ఎవరో కావాలని చెప్పేసి మర్డర్ చేశాడా? నా కొడుకుని ఇంకా కోడల్ని" అంటే, "అవును" అన్నట్టు చెప్తాడనమాట. ఎలా అయినా సరే వాళ్ళని కనిపెట్టాలి. మనం జైలుకి పంపించాం కదా! మిస్టర్ వాంగ్ ఇంకా చెన్ వాళ్ళేమన్నా అయ్యుంటారంటే, వాళ్ళు కాదు. వాళ్ళైతే కాదు తెలిసిపోయింది నాకు. సో, ఇంకెవరైనా అయ్యుంటారంటే, మరి నువ్వే చెప్పు పాసిబిలిటీ ఎవరయ్యుంటారు అంటే, కన్ఫర్మ్‌గా వాళ్ళు ఆస్తి కోసం లేకపోతే, ఆ కంపెనీ కోసం ఇదంతా చేసుంటారు. మోస్ట్ ప్రాబబిలిటీగా మీరు థింక్ చేసే వేలో అయితే నేనే అయ్యుంటాను అన్నట్టు చెప్తాడు. మరి ఇదంతా చేసింది నువ్వేనా అంటే, నేను కాదు అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడనమాట. నాకు తెలుసు నువ్వు నిజాయితీ పరుడు అని చెప్పేసి ఇలాంటివన్నీ చేయవని చెప్పి, ఎవరు చేసేది ఇదంతా ఫాస్ట్‌గా కనుక్కో అన్నట్టు చెప్తాడు. మిస్టర్ గూత్ ఇలా కూడా చెప్తాడనమాట. నేను ఇక నుండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. అండర్ గ్రౌండ్‌లో ఉండి ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ కనిపెట్టేస్తాను. సో, మీరేం చేస్తారంటే యాన్‌కే కంపెనీ అప్పచెప్పండి అన్నట్టు చెప్తే, నువ్వు ఎటువంటిగా ఫీల్ అవ్వట్లేదా బాధగా తనకి కంపెనీ ఇచ్చేస్తే నువ్వు ఎన్ని రోజులు వర్క్ చేసిందంటే, కంపెనీ మీది. ఎవరికివ్వాలో డెసిషన్ మీరే తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకుంటారు. అందులో నాదేముంది జస్ట్ నేను దేనికి ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. దానికి మిస్టర్ గు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇక బయటికి రాగానే స్టేర్స్ ఎక్కగానే అక్కడ పైన యాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, "మీకు దెబ్బ తగిలింది కదా! ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ఇక్కడున్నాను" అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి తన హ్యాండ్‌కి బ్లడ్ వస్తూ ఉండేసరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుందనమాట. మీరు గ్రాండ్‌పా ఏం మాట్లాడుకున్నారంటే, "ఏం లేదు, ఎవరు ఈ మర్డర్ చేశారో గ్రాండ్‌పాకి కూడా తెలిసిపోయింది. అంటే ఇది మర్డర్ అని చెప్పేసి తెలిసిపోయింది. ఎవరు చేశారో కనిపెట్టమని చెప్పేసి గ్రాండ్‌పా కూడా అడుగుతున్నారు" అన్నట్టు చెప్తాడు. ఇదెవరు చేశారో మనకు తెలీదు కాబట్టి, నువ్వు బయటికి ఎక్కువ వెళ్ళకు, లో ప్రొఫైల్ మెయింటైన్ చెయ్యి, ఇంట్లోనే ఉండు వీలైతే అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. మళ్ళీ ఎక్కడ తనకేమన్నా అవుతుందేమో అని చెప్పేసి భయంతోటి. ఆ రోజు నైట్ తన రూమ్‌కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ ఉంది కదా! తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట వీడియో కాల్. అదేంటంటే, ఇక్కడ నన్ను ఇంట్లోనే ఉండమని చెప్పి అంటున్నారు. పైగా అసలు ఇక్కడికొచ్చిందే నేను ఆ జింగ్‌ని బయట పెడదామని చెప్పేసి ఇప్పుడు తెలిసిపోయింది. ఆ జింగ్ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి ఇక ఇక్కడుండి నేనేం చేయాలి? ఇక్కడున్న నేనొచ్చిన పర్పస్ అయిపోయింది కదా! మళ్ళీ రిటర్న్ జర్మనీ వచ్చేయాలని ఉంది. చదువుకుంటాను. బట్ వీళ్ళేమో నన్ను లో ప్రొఫైల్ మెయింటైన్ చేయమంటున్నారు. తాతగారు ఒప్పుకుంటారో లేదో అర్థం కావట్లేదు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అవును. ఆ ఫ్యామిలీలో ఉండడం కూడా డేంజరే అన్నట్టు నాకనిపిస్తుంది. ఒకవేళ కుదిరితే ఇక్కడికొచ్చేసేయి అన్నట్టు కూడా తన ఫ్రెండ్ చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి దాని గురించి ఆలోచిస్తూ చెట్లకు నీళ్ళు పోస్తూ ఓవర్‌గా వాటరింగ్ చేస్తూ ఉంటుందనమాట. అది అబ్జర్వ్ చేసిన జింగ్ వెంటనే తన దగ్గరకొచ్చేసి, "ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "అయ్యో! చూసుకోలేదు వాటర్ ఎక్కువ వెళ్ళిపోయినాయి" అంటే, "పర్లేదు ఏమైందంటే, మీకొక విషయం చెప్పాలి. నేను రిటర్న్ జర్మనీ వెళ్ళిపోదాం అనుకున్నాను" అన్నట్టు చెప్పగానే, "ఏమైంది?" అని గట్టిగా అరుస్తాడనమాట. "అరవకండి తాతయ్య వింటారు. చిన్నగా మాట్లాడండి" అన్నట్టు చెప్తుంది. నా డ్రీమ్ వయలినిస్ట్ అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ అక్కడ నేను చదువుకుంటున్నాను కదా! అది మధ్యలో వదిలేసి వచ్చేసాను. సో, అది కంటిన్యూ చేసి ప్రశాంతంగా అక్కడే ఉండి నా డ్రీమ్‌ని కొనసాగిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే, "అదేముంది ఇక్కడే ఉన్నాయి కదా యూనివర్సిటీస్" అంటే, "ఇక్కడ వద్దు" అన్నట్టు చెప్తుందనమాట. సరే అయితే జర్మనీ నుండి ఆ ప్రొఫెసర్‌ని ఇక్కడికి తీసుకొస్తాను. ఇక్కడికి మనీ ఇచ్చి తెప్పిస్తాం అన్నట్టు చెప్తే, "అయ్యయ్యో! ఇదంతా అవసరం లేదు. నేను వెళ్తే సరిపోతుంది కదా!" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక్కడ నీకు నచ్చట్లేదా?" అంటే, నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్దిల్లు. అసలా ఏమో ఇంట్లో ఉంటే ఇది నా ఇల్లు కాదేమో అన్నట్టు ఫీలింగొస్తుంది. ఎక్కడో బయటున్నట్టు నేను. నా సొంతం అని చెప్పేసి ఎప్పుడు నాకు ఆ ఫీల్ రాలేదు. అందుకే అక్కడే జర్మనీలో అయితే నేను ప్రశాంతంగా ఆ చిన్న ఇంట్లోనే హ్యాపీగా ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే ఇక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అన్నట్టు తను చెప్తుందనమాట. స్టడీస్‌ని కంటిన్యూ చేయడానికి. ఇందులో మీ హెల్ప్ కావాలి. ఎలా అయినా సరే తాతయ్యని మీరే ఒప్పించాలి. ఒప్పుకోరని నాకు బాగా తెలుసు అంటే, సరే నేను ట్రై చేస్తానులే అన్నట్టు చెప్తాడు. ఆ మాట చెప్పగానే వెంటనే హగ్ చేసుకొని థాంక్ యూ అంకుల్ యూ ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ముగ్గురు టేబుల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారనమాట. మిస్టర్ గు, యాన్ ఇంకా జింగ్. సో, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి గ్రాండ్‌పా నేనొకటి చెప్పాలనుకుంటున్నానంటే, నేను కూడా నీకొకటి చెప్పాలనుకున్నా అన్నట్టు గ్రాండ్‌పా చెప్తాడు. అదేంటో మీరే చెప్పండంటే, అదేం లేదు. సో, నువ్వక్కడ జర్మనీలో వయలినిస్ట్‌గా చేస్తున్నావు కదా! నీ గ్రాడ్యుయేషన్. సో, ఇక్కడికి నేను షిఫ్ట్ చేయించాను. ఇక్కడ నువ్వు బిజినెస్ చేయబోతున్నావు అన్నట్టు చెప్తే, బిజినెస్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను బిజినెస్ ఎందుకు చేస్తాను? నేను యాక్చువల్లీ జర్మనీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రిటర్న్ అక్కడే ఆ కోర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నాకు వయలినిస్ట్ అవ్వాలనే ఉంది. అదే నా కోరిక కూడా అన్నట్టు చెప్తుందనమాట. అసలు నేనొచ్చిన పనే అంకుల్ ఇదంతా చేశానని చెప్పేసి ప్రూవ్ చేయడానికి. ఇప్పుడది అంకుల్ కాదని తెలిసిపోయింది. నా పని కూడా అయిపోయింది. సో, ఇక నేను రిటర్న్ వెళ్ళిపోతానన్నట్టు చెప్తే గ్రాండ్‌పా కొంచెం సీరియస్ అవుతారు. అదంతా కాదు నువ్వు ఇక్కడ బిజినెస్ చేయాల్సిందే అని చెప్పేసి ఆ కోర్స్. అయ్యో! నాకు రాదు. మీరిప్పుడు నాకు కంపెనీ అప్పచెప్పినా కూడా నేనేం చేయలేను. 2 డేస్‌లో అదంతా డౌన్‌కి వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి నా బాధ కూడా అన్నట్టు తను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జిన్ కూడా తనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. తనక్కడే చదువుకోవాలనుకుంటుంది కదా! ఒప్పుకోవచ్చు కదా! అని చెప్పేసి. సో, గ్రాండ్‌పా ఇక సీరియస్ అయిపోతాడు. "ఏంటి నువ్వు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నావా?" అన్నట్టు రైజ్ అయిపోతే ఇంతలో మన యానొచ్చేసి నేనే అంకుల్‌ని సపోర్ట్ అడిగాను. ఇదంతా అంకుల్ తప్పేం లేదు అన్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా గ్రాండ్‌పా అరుస్తూ ఉండేసరికి ఇలాగేనా మా నాన్నగారిని కూడా ఇంట్లో నుండి తరిమేశారు అన్నట్టు అనేస్తుందనమాట. గ్రాండ్‌పా ఇక చాలా సీరియస్ అయిపోయేసరికి వెంటనే జింగ్ ఏం చేస్తాడంటే కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ నిజంగా బ్రదర్ బతికే ఉంటే తనకి ఏదైతే ఇష్టమో అదే కదా చదివిస్తాడు. మీరది కూడా అర్థం చేసుకోవాలి అన్నట్టు గ్రాండ్‌పా క్లియర్‌గా చెప్తే, సరే అని చెప్పేసి కూర్చొని క్లియర్‌గా చెప్తాడనమాట. "నువ్వు జర్మనీ వెళ్ళాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళడం నాకిష్టం లేదు. నువ్వు కూడా కంపెనీ వదిలేసి తనతో వెళ్లి చూసుకోవాలి" అన్నట్టు జింగ్‌తో చెప్తాడనమాట. మరి ఆలోచించుకో ఈ విషయం అని చెప్పేసి. సో, తర్వాత తన స్టడీ రూమ్‌కి యాన్‌ని పిలిపించి ఇలా చెప్తాడు. "నేనెందుకు ఇలా చేశానంటే, ఇప్పుడు తెలిసిపోతుంది తనకి సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయో లేదో. ఒకవేళ నిజంగా మన ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తే తను ఒక మాట కూడా అనకుండా నీతో పాటు జర్మనీ వచ్చి నిన్ను చూసుకుంటాడు. తనకి మన ఆస్తులు ఇంపార్టెంట్ అయితే నో చెప్తాడు. చూద్దాం" అన్నట్టు చెప్తే, యాన్ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జింగ్ ఇలాంటి వాడు కాదని చెప్పేసి. "ఫస్ట్ నువ్వే కదా తనను అనుమానించావు. అలాగే నాకు కూడా క్రియేట్ చేసావు. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎలా అంటావు? తెలిసిపోతుంది కదా వెయిట్ చేద్దాం" అన్నట్టు గ్రాండ్‌ఫాదర్ చెప్తాడు.
జింగ్ వచ్చేసి వాన్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళి వాన్‌తో ఇలా చెప్తాడు. "నేను తనతో కలిసి జర్మనీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. తాతయ్య చెప్పినట్టంటే." "ఏంటి నీకు పిచ్చి పట్టిందా? ఇన్ని డేస్ కష్టపడి ఇప్పుడు వదులుకుంటావా?" అంటే, "నేనెప్పుడు ఈ కంపెనీ కోసం ఆశపడలేదు. సో, నేనెక్కువ ఆలోచించను కూడా" అన్నట్టు తను చెప్తాడనమాట. "ఒక్కసారి ఆలోచించు" అంటే, "ఇంక ఆలోచించేదేం లేదు. డెసిషన్ తీసేసుకున్నా" అన్నట్టు చెప్తాడు. సరే ఇక నీ ఇష్టం అని చెప్పేసి ఇద్దరు కలిసి డ్రింక్ చేసి చాలా లేట్‌గా వస్తాడనమాట జింగ్ ఇంటికి. సో, యాన్ వచ్చేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హాల్‌లో. "ఏంటి ఇంకా పడుకోలేదా?" అంటే, "నీకోసమే వెయిట్ చేస్తున్నా" అని చెప్పేసి దగ్గరకు రాగానే స్మెల్ వస్తే, "ఏంటి డ్రింక్ చేశావా?" అంటే, "కొంచెమే" అన్నట్టు చెప్తాడు. "ఇంత స్మెల్ వస్తుంటే కొంచెమే అని ఎలా చెప్తావు? బాధలో ఉంటేనే కదా డ్రింక్ చేస్తారు. ఏమైంది ఇప్పుడు?" అన్నట్టు క్వెషన్ చేస్తే, ఇంతలో మిస్టర్ గు వచ్చేసి "జింగ్ నువ్వు వచ్చేసావా?" అని చెప్పేసి బయటకొస్తాడు మాట్లాడడానికి. బట్ గ్రాండ్‌పా వస్తున్నారని చెప్పేసి యాన్ ఏం చేస్తుందంటే వెంటనే జింగ్‌ని గట్టిగా పట్టుకొని కిందకి లాగేస్తుందనమాట. యాన్ వచ్చేసి కింద పడితే జింగ్ వచ్చేసి తన మీద ఆహ్, తనని అలానే చూస్తూ ఉంటాడు. గ్రాండ్‌పా బయటకొచ్చేసి అదేంటి ఇప్పుడే వాయిస్‌లు వినిపించాయి కదా! ఎవరు కనిపించట్లేదని చెప్పేసి, సరే నా డ్రీమ్‌లో వచ్చిందేమో అని చెప్పేసి సైలెంట్‌గా వెళ్ళిపోతాడనమాట. సో, ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరున్నారు కాబట్టి ఆహ్, యాన్ వచ్చేసి అలానే చూస్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.